తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఆహారానికి, అంటే మనం నిత్యం తీసుకునే ఆహారానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉందా? ఉంటే ఆ సంబంధం ఏంటో వివరంగా తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆహారం అనేది ఆధ్యాత్మికతలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటామో వాటిని బట్టి మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మన యద్ధన్నం తద్మనః అంటారు. మన తిన్న ఆహారాన్ని బట్టే మనసు ఉంటుంది. మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మనసు కలిగి ఉంటారు. అలాగే ఆహారం చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే వండుతున్న వాళ్ళు అంటే ఆహారం వండేవాళ్ళు ఇవన్నీ ప్రామాణికాలు అనమాట. దాన్ని బట్టే మనసు ఉంటుంది అనమాట. అయితే మనకి ఆహారం ఏం తింటున్నాం, మనకి మసాలా లాంటివి తింటున్నాం అనుకోండి, వాటికి దానికి సంబంధించినటువంటి బుద్ధి వస్తుంది. ఓకే. అలాగే మనకి సాత్వికమైన ఆహారం ఏదో ఫ్రూట్స్, మొలకలు ఇటువంటివి తింటున్నాం అనుకో, వారికి సత్వగుణం వస్తుంది. నాన్ వెజిటేరియన్స్ ఇట్లాంటివి తింటే వాడికి రజోగుణం వస్తుంది. కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ ఆహారం తీసుకోవాలన్నది వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేస్తే సహజంగా మనము తామసికమైనటువంటి పదార్థాలు అంటే మనం చూసుకున్నట్లయితే మనం సద్యన్నము అంటే సేవ్ చేసుకొని ఆవకాయలు ఇవన్నీ తినేది తామసికమైన, అంటే అవి తిన్నప్పుడు తెలియకుండా మంపుగా డల్గా ఉంటుంది తామసికమైనటువంటి. అలా రాజసికమైనటువంటి మసాలాలు, ఘాటులు వీటన్నీ తింటే రాజసికమైనటువంటి ఆహారాలు అంటారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ సద్దన్నము, ఈ ఆవకాయలు తిని మబ్బుగా అంటున్నారు. కానీ ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఇవే ఎక్కువ తినేటోళ్ళు, వాళ్ళు యాక్టివ్గా పని చేసుకునేటోళ్ళు కదా. అంటే తామసికమైనది అంటే మొండిగా పనిచేయడానికి బాగా పనికి వస్తుంది సద్దన్నం. ఓకే. అంటే తామసికమైందంటే వాడికి ఏంది, తింటాం పనిచేయటం, బుర్రను వాడటం తెలియదు. హార్డ్ వర్క్ అనమాట తామసికమైంది. రజోగుణం అంటే కోపము, ఎమోషన్, వాళ్ళని టచ్ చేస్తే కోపం వస్తుంది, టచ్ చేస్తే ఏడిపోతుంది అంటుంటారు, అది రాజసికమైంది. సాత్వికమైంది అంటే బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సాత్వికమైన ఆలోచనలు, సక్సెసివ్ థింకింగ్, ఇటువంటి వాళ్ళందరికీ సాత్వికమైనది ఉంటుంది. ఇంకా హై లెవెల్కి వెళ్ళినప్పుడు శుద్ధ సాత్వికము. అంటే శుద్ధ సాత్వికం అంటే జంతువులదేమి, పాలు ఇటువంటివి కూడా తెలియకుండా ఓన్లీ ఫ్రూట్స్తో ఇట్లా ఉంటుంది. ఆ శుద్ధ సాత్వికం కూడా దాటిన తర్వాత ఓన్లీ జలాహారమే తీసుకుంటుండే, అంటే జ్యూసెస్ ఇట్లాంటి బార్లీ వాటర్, సూపులు ఇట్లాంటి లిక్విడ్సే తీసుకుంటూ ఉంటారు. అది దాటిన తర్వాత వాళ్ళు రోజు ఏదో ఒక చిన్న ప్రసాదం తీసుకొని నిరాహారులుగా మిగిలిపోతారు. ఆ లెవెల్ దాకా మనకి ఉంది. తామసిక ఆహారం అన్నిటికన్నా లో, దాని పైన రాజసిక ఆహారం సత్వము, శుద్ధ సాత్వికము, లిక్విడ్ తర్వాత నిరాహారం, అంటే చివరికి వాయు భక్షణ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. వాయు భక్షణ చేస్తున్న వాళ్ళంటే హిమాలయాల్లో మనం చూసినట్లయితే కొన్ని గృహాల్లోకి, ఇప్పుడు బద్రీనాథ్ ఇట్లాంటి గృహాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక్కొక్కరు మహాయోగులు ఒక్కొక్కసారి కూర్చున్నారంటే వాళ్ళకి 5-6 నెలలు అలానే కూర్చొని ఉండిపోతారు. 5-6 నెలలు తపస్సులో 5-6 నెలలు ఉంటారు. వాళ్ళకి స్పేస్ అండ్ టైంతో సంబంధం లేదు. స్పేస్ అసలు తెలీదా అండి వాళ్ళ కాలం, అంటే ఈ కాలానికి ఉనికికి ఉండదు. ఇప్పుడు ఎందుకు యోగుల దాకా ఎందుకు, మీరు శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని బాగా కడుపులో ఎటువంటి ప్రెషర్ లేకుండా హాయిగా ఉందిరా అని పోయి పండుకోండి, నిద్రపోండి. ఆ రోజు డీప్ స్లీప్లోకి వెళ్తే ఉదయం 6:30-7 ఎవరో వచ్చి తలుపు తెరిస్తే ఏదో ఇప్పుడే పండుకున్నామే అనే భావనలు ప్రతి ఒక్కడికి ఏదో ఒక సందర్భంలో కలిగి ఉంటాయి. అబ్బా అప్పుడే తెల్లవారిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు నెలలో ఒక రోజో లేకపోతే నెలలో కొద్దిగా అయితే నెలలో 1-2 రోజులు అట్లా కలుగుతూ ఉండొచ్చు. కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ సార్లు కూడా అంటే ఆ సమయం ఏమైంది వాళ్ళకి, ఆ 7 గంటలు 8 గంటలు నిద్రపోయిన సమయము, నిద్ర పోయాము అనే స్థితి కూడా తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే అది ఆధ్యాత్మికంగా చూసుకుంటే తురియాతీత స్థితిలో అంటారు.
తురియాతీత స్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు టైము స్పేస్కి అతీతంగా వాళ్ళు ఉంటారు. అప్పుడు బాడీ ఎక్కువ రిలాక్సేషన్ అవుతుందన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి ఇప్పుడు కావాల్సింది కదా. అంటే ప్రతి ఒక్కరు ఆ స్థితికి వెళ్ళాలంటే చాలా వెళ్ళలేరు. చాలా కష్టం ఉంటుంది. అయితే ఎవరైతే ఆహారంలో మార్పు చేసుకుంటే, తామసికమైనటువంటి ఆహారం తీసుకుంటే ఈ రోజులకు సూటబుల్ కాదు. ఎందుకంటే తామసికమైన ఆహారం తీసుకొని అంటే పూర్వకాలంలో ఒక అన్నము క్వాంటిటీగా తీసుకొని గొడ్డు పనిచేసినట్టుగా పనిచేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు ఆ స్థితి లేదు. 100లో 80% మంది అంటే రైతులు ఇట్లాంటి వాళ్ళు ఎక్సెప్షన్ కేసు. అంటే సిటీ కల్చర్లో పెరిగే వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంత వర్క్ చేసేవాళ్ళు లేరు. రెండోది రాజసికమైన ఆహారం. రాజసికమైన ఆహారం నాన్ వెజిటేరియన్ ఇట్లా తింటూ ఉంటే వారికి ఏమవుతుంది, నాన్ వెజిటేరియన్ థాట్సే ఉంటాయి. అంటే నాన్ వెజిటేరియన్ థాట్స్ అంటే వారికి ఒక జీవి హింసిస్తూ ఉంటే ఆ హింస తాలూకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళ మైండ్లోకి వస్తుంది. అంటే ఎట్లా అంటే ఒక మనిషి ఉన్నట్టుండి బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బాధ వచ్చిందో తెలియదు వాడికి. ఎందుకు బాధ వచ్చింది అంటే వాడు తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఆ పెయిన్ఫుల్నెస్ని తీసుకుంటారు. ఓకే, మన పొట్టేమో శ్మశానం కాదు కదా. ఆ శ్మశానం శవాలను ఎక్కడ వేస్తారు? శ్మశానంలో. పొట్టేమో శ్మశానం కాదు కదా. ఆ శ్మశానంలో ఈ శవాలను తీసుకెళ్ళి వేయడానికి. ఓకే, అలా ఆలోచించినప్పుడు నాన్ వెజ్ అనేది మనిషికి ఆహారం కాదు. ఇంకా సైంటిఫికల్గా చెప్పాలంటే నాన్ వెజ్ తినే జంతువులకి పండ్లు కూరలు పెద్దగా ఉంటాయి. కాబట్టి దాని పరంగా ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఓకే, డాక్టర్లు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని అని చెప్పొచ్చు. కానీ జనరల్గా చూస్తే డిసడ్వాంటేజెస్ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ 157 జబ్బులకి కారణం నాన్ వెజ్ తింటాము అని ఇచ్చింది. ఓకే, దీనివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మనం తినేటటువంటి ఆహారంలో శుద్ధత అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ పెడితే అక్కడ తింటాం కాదు. ఓకే, శుద్ధత, ప్యూరిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆహారం ఎట్లా ఆధ్యాత్మికతకి ఉపయోగపడుతుందంటే, నువ్వు కడుపు నిండా తిని పోయి ధ్యానంలో కూర్చుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, తేపులు వస్తుంటాయి, నిద్ర అక్కడే కూనుకులు అవే అవుతుంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆహారం లైట్గా ఉండి చిరు ఆకలి అంటారు. చిరు ఆకలి అంటే లైట్గా ఇంకొక గంటలో తినాలా, ఇప్పుడిప్పుడే ఆకలి వేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఆకలి ఉన్నప్పుడు కానీ ధ్యానం చేసినా, ప్రాణాయామం చేసినా, ఎటువంటి యోగాసనాలు వేసినా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎప్పుడు చిరాకలి అనే దానికి మనకు గుర్తు అంటే ఉదయం 8 గంటలప్పటి వరకు మనం ఏం తినకపోతే ఇంకా టిఫిన్ చేయాలరా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఉండేటటువంటి సమయము ధ్యానానికి, యోగానికి ఉంటుంది. అందుకని యోగులు ఎప్పుడూ కూడా ఏకభుత్తాన్నే తింటారు. అంటే మనకి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు, నేను చేశాను, సంత సదానంద బాబా గారు మధ్యాహ్నం 1 to 2 మధ్యలో తింటారు. ఆ టైంలో దొరక్కపోతే మళ్ళీ రేపు 1 to 2 వరకే తీసుకుంటే, ఉదయం ఒక కొద్దిగా మనం బలవంతం చేసి ఇస్తే ఒక కాఫీ టీ తీసుకుంటారు, ఏదన్నా జావ లాంటిది ఇస్తే తీసుకుంటారు, సాయంకాలం ఒక పాలు తీసుకుంటారు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి మహాయోగి. అట్లా మనకు ఉన్నటువంటి యోగులు ఎందుకు తీసుకుంటారు అంటే దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్ ఏంది అంటే ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే ఆహారం తగ్గించావో నీ బాడీలో షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. వచ్చిన సమస్య ఇదే. ఇప్పుడు ఉండలేకపోతున్నాం కదా, కాసేపు తినకుండా ఉంటే కళ్ళు తిరిగి నీరసం వచ్చి పడిపోవటం. నీకు నీ డైట్ని ప్లాన్ ప్రకారం మార్చుకుంటే ఇబ్బంది ఏమి లేదు. ఒకరోజు తిని ఇంకొక రోజు అదే టైంకి తినకపోతేనే కళ్ళు తిరిగేది. నీ డైట్ని షెడ్యూల్ చేసి ఏకభుత్తానికి వచ్చావు అనుకోండి, ఎవడికి ఎంత షుగర్ ఉన్నోడు కూడా ఇబ్బంది ఉండదు. లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు వచ్చింది కదా, ఉదయం 10 గంటలకు తిని సాయంత్రం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 16 hours ఒకటి గ్యాప్ ఒకటి ఉండాలి. ఉదయం 10కి, ఈవినింగ్ అంటే 9:30, 10కి భోజనం చేసేస్తారు, ఈవినింగ్ 6కి భోజనం చేసేస్తారు, ఇంకంతే. ఇట్లా అనమాట. సో ఇటువంటిది కూడా మనకి ఎప్పుడైతే ఉంటుందో, అలాగని యోగులు ఎండబెట్టుకోరు పొట్టని. మధ్యాహ్నం భోజనం చేశారనుకోండి, పుష్టిగా భోజనం చేస్తారు, కడుపు నిండా ఉంటుంది. నైట్ పూట ఏంది, ఒక పండు ఒక పాలో తాగుతారు. మార్నింగ్ ఏం చేస్తారు, ఏ కాఫీనో టీనో లేకపోతే ఎవరైనా రాగి జావో ఇట్లాంటివి తాగుతారు. అప్పుడు ఏమైంది, నీకు సైకిల్లో ఫుడ్ ఉంది,
కానీ అది కూడా టైం ప్రకారంగా ఉంది. టైం ప్రకారంగా ఉంది, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిరు ఆకలితో నువ్వు ఏ సాధన చేసినా సక్సెస్ అవుతుంది. లేకపోతే నువ్వు చేసిన సాధన అంతా కూడా ఇది అరిగించడానికి ఖర్చు అవుతుంది. ఓకే, నువ్వు ఒక 3 గంటలు ధ్యానం చేసావు, అది అరిగించడానికి ఖర్చు అవుతుంది. ఓకే, నువ్వు ఒక గుడికి వెళ్ళావు, గుడికి వెళ్ళి బాగా తిని వెళ్ళావు అనుకోండి, గుడిలో తిరుగుతూ ఉంటే ప్రదక్షిణ చేస్తుంటే ప్రాణశక్తి రావాలి. ఈ ప్రాణశక్తి తీసుకోవాల్సింది పోయి ఒంట్లో ఉన్న ప్రాణశక్తి ఇది అరిగించడంలో పడుతుంది. అప్పుడు గుడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. అందుకని ఆహారం తీసుకోక ముందరనే గుడికి వెళ్ళమనేది ఎందుకంటే నీలో ఉన్న ప్రతి క్షణము ప్రాణశక్తి కావాలని కోరుకుని ఆ మూమెంట్లో కానీ నువ్వు గుడిలోకి వెళ్తే గుడిలో ఉన్న ప్రాణశక్తిని నువ్వు లాగేసుకుంటావు, ఎనర్జీగా మారుతుంది. దీన్నే యోగా శాస్త్రంలో ప్రత్యాహారము అన్నారు. ప్రత్యాహారము ఎప్పుడు నీ ఆహారం కాకుండా బయట నుంచి ఉపాహారంగా నువ్వు డైరెక్ట్ కాస్మిక్ రేస్ నుంచి విశ్వమయ ప్రాణశక్తి నుంచి నువ్వు ఎప్పుడైతే శక్తి తీసుకుంటావో దాన్ని ప్రత్యాహారము అన్నారు. తింటే శక్తి వస్తుంది, కానీ ఆ శక్తిని డైరెక్ట్ గా మనం దైవం నుంచో యూనివర్స్ నుంచో రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఆ శక్తి జనరేట్ అవుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే జనరేట్ అవుతుందంటే మనకు శక్తి వచ్చేది ఆహారం ద్వారా వస్తుంది, వాటర్ ద్వారా వస్తుంది, అలాగే నీకు శ్వాస ద్వారా వస్తుంది, నిద్ర ద్వారా వస్తుంది, సాధన ద్వారా వస్తుంది. ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఇట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, మరి శక్తితో కడుపు నింపుకునేటట్టయితే ఇన్ని రకాల ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎందుకండి అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, నేను అనేది అదే, ఆహారం ద్వారా వస్తుంది అంటున్నాను కదా. ఆహారం లేకుండా వద్దు అని కాదు కదా మనం చెప్తుంది. ఫస్ట్ ఆహారమే, సెకండ్ వాటర్, ఓకే, తర్వాత ఏంటి శ్వాస, ఓకే, నిద్ర, సాధన. వీటిలో హైయెస్ట్గా వచ్చే సాధన నిద్ర. ప్రాపర్ నువ్వు ఎంతైనా ఆహారం తీసుకో, ఒక 10 రోజులు నిద్ర లేకుండా ఉండు, తప్పని కింద పడతావు. అర్థమైందా? నిద్ర ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. ఆహారం లేకుండా అన్న ఉండొచ్చు కానీ నిద్ర లేకుండా ఉండలేరు. ఆహారం లేకుండా ఉన్నా కానీ వాటర్ తీసుకోకుండా అసలు ఉండలేరు. శ్వాస తీసుకోకుండా అయితే ఒక 10 నిమిషాల కంటే 10 నిమిషాలు 10 సెకండ్లు చాలు, 3-4 నిమిషాలు సాధన చేసిన వాళ్ళైతే 3-4 మ్యాక్సిమం 2-3 నిమిషాలు శ్వాస అందకపోతే. సో ఈ పరిస్థితి ఉంటుంది. సో ఆహారం అనేది మనకి ఈటెల్లో లీస్ట్ ప్రయారిటీ. కానీ శరీరంలో మాంసకృతులు ఉండాలన్నా, శరీరంలో పుష్టికరంగా ఉండాలంటే కార్బోహైడ్రేట్లు అవసరం. సో అది ఎంత మోతాదులో అవసరము, నువ్వు ఎంత పని చేస్తున్నావో అంతే తిను. నీవు ఎంత పని చేస్తున్నావు, రోజుకి నీ బాడీ మెటబాలిక్ సిస్టమ్ ఒక 2000 క్యాలరీలు అరిగించుకుంటే నువ్వు ఒక టిఫిన్లోనే 1500 క్యాలరీలు తిని, మధ్యాహ్నం భోజనంలో ఒక 3000 క్యాలరీలు తిని, రాత్రి మళ్ళీ డిన్నర్ అనే పేరుతో ఒక 2000 క్యాలరీలు తిని, మధ్యలో కాఫీ టీలు వేస్తే మొత్తం 5000 క్యాలరీలు వేస్తున్నావు. 3000 క్యాలరీలు ఏమవుతుంది, ఫ్యాట్ రూపంలో మారుతుంది. అది ఈ మధ్య నాకు కూడా అర్థమయ్యి నేను కూడా మార్చుకున్నా అన్నమాట, సిస్టమ్ మార్చుకున్నా. అంటే సాధన అనేది ఎక్కడో అంటే మనం తినే ఆహారం మార్చుకోకపోతే, నువ్వు వెజిటేరియన్ కావచ్చు, నీ ఫుడ్ డైట్ అనేది బ్యాలెన్స్ కాకపోతే నీకు చాలా ఇబ్బందులు అనేది కలుగుతున్నాయి. ఎప్పుడైతే నీ ఫుడ్ బ్యాలెన్స్ అయిందో నీ మైండ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే యద్దన్నం తద్మనః. నువ్వు ఏదైతే అన్నం తింటావో, అంటే నువ్వు ఏదైతే తింటావో అదే నీ మనస్సు. నీ మనస్సు ఎంత ఉల్లాసంగా ఉంటుందో నీ ప్రాణశక్తి రిసీవింగ్ అంత పెరుగుతుంది. నీ ప్రాణశక్తి ఎంత ఉంటుందో నువ్వు జీవితంలో సక్సెస్ అయ్యేది అంత ఉంటుంది. ఆహారము ఆధ్యాత్మికతకి లింక్ ఉంది, ఆహారానికి మనసుకు లింక్ ఉంది, ఆహారానికి నీ సక్సెస్కి లింక్ ఉంది. కాబట్టి నువ్వు ఎంత ఆహారం తీసుకోవాలో అంతే తీసుకుంటే నువ్వు ఎంత సక్సెస్ అవ్వాలో అంత అవుతావు, నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా ఎదగాలో అంత ఎదుగుతావు. కాబట్టి సరైన ఆహారం తీసుకోండి, సరైన ఆధ్యాత్మిక జీవనం జీవించండి, సరైన ఆహారం తీసుకోండి, సంపూర్ణ జీవితాన్ని జీవించండి. మంచి మాట చెప్పారండి. సాధారణంగా మనం అంటే ఏ టాపిక్ చేసినా, ఏ గురువులతో మాట్లాడినా కూడా మనం ఏ పని చేసినా కూడా మన సంకల్ప బలం అనేది కరెక్ట్గా ఉంటే, ఖచ్చితంగా ఉంటే కనుక మనం అనుకున్నది నెరవేరుతుంది అంటూ ఉంటారు. అసలు ఏంటండి సంకల్ప బలం అంటే ఏంటి, ఎందుకు ఉండాలి అసలు ఈ సంకల్ప బలం, దాని గురించి మాట్లాడుకుందాం. నమస్తే అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సంకల్పం, కల్పన అంటే ఏంటి? కల్పన
అంటే యాక్టివిటీస్ ఏమైనా? కల్పన అంటే విజువలైజేషన్. ఆ! మనకి విజువలైజేషన్‌ని కల్పన అంటారు. ఓకే. విజన్ ఆర్ విజువలైజేషన్ క్రియేటివ్ ఏదైనా ఆలోచించడం అట్లానా? కల్పన ఓకే. అంటే ఓకే. విజువలైజేషన్ అంటారు. హ్మ్. క్రియేటివ్ థింకింగ్ ఆర్ కల్పన క్రియేట్ చేయడం అనేది. ఓకే. సంకల్పన అంటే ప్లస్ కల్పన అంటే ఏంటి? మంచిగా. సరైన కల్పన. ఓకే. ఆ! వికల్పన అంటే హ్మ్. వికల్పము అంటే సంకల్పము అంటే సరైన జీవితాన్ని క్రియేట్ చేసుకునేదానికి చేసే వాటిని సంకల్పాలు అంటారు. వికల్పాలు అంటే జీవితాన్ని నాశనం చేసే వాటిని వికల్పాలు అంటారు. మనము ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఆవిడ కూర్చొని ఆలోచించిందనుకో, మా ఆయన బయటికెళ్ళిండు. హ్మ్. మా ఆయన బయటికెళ్ళిండు. హ్మ్. వచ్చే లోపల బైక్ మీద నుంచి కింద పడితే వికల్పం. నెగెటివ్ ఆలోచనలు. వికల్పం, నెగెటివ్ ఆలోచన. హ్మ్. అదే వచ్చేటప్పుడు హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తున్నాడు, అనుకున్న పని సక్సెస్ అయ్యి రావాలి అనుకుంటే సంకల్పం. సరైన సంకల్పం. అందుకే మనకు గుడికి వెళ్ళంగానే మనకేంటి సంకల్పం ఏం చెప్పాలి అంటారు. అంటే నిజంగా మనం ఇప్పుడు మీరే అన్నారు ఉదాహరణకి. ఆవిడ వాళ్ళ ఆయన అలా అనుకుంటే అలా జరిగింది, ఇలా అనుకుంటే. ప్రతీదీ మనం అనుకున్నట్టుగా నిజంగా అలా జరుగుతుందంటారా? మన మాటకి అంత పవర్ దానికి ఉంటుందంటారా? నేను క్లారిటీ ఇస్తా. హ్మ్. మనం గుడికి వెళ్ళినప్పుడు ఏమంటాం ఫస్ట్? అంటే సంకల్పం చెప్పండి, మీ గోత్రనామాలు చెప్పండి పురోహితులు అడుగుతారు. అడుగుతానా? హ్మ్. ఆయన సంకల్పం మొదలు పెడతారు. ఎక్కడి నుంచి మనం వచ్చాము, ఎక్కడి నుంచి ఏ గుడిలో ఉన్నాం, ఏ ప్రదేశంలో ఉన్నాం, మనకి శ్రీశైలానికి ఎటువైపు ఉన్నాము, ఈశాన్యదే దక్షిణమా, వాయు. శ్రీశైలం ఆగ్నేయ దిగ్భాగే కృష్ణా కావేరియో మధ్యప్రదేశే మనకి సంకల్పం ఉంది. అవును. సో మనం ఏ ప్రాంతంలో నుంచి చేస్తున్నాం అనేది ముందర చెప్తాం. చెప్పిన తర్వాత మన పలాని గోత్రనామాల వాళ్ళు పలాని వాటి కోసం చేస్తున్నాము అనేది సంకల్పం యొక్క మీనింగ్. అదంతా మనం వివరించి చెప్పుకోవాలంటే అదే పెద్దదవుతుంది కాబట్టి అవును. అవును. ఆ సంకల్పంలో మనకేం జరుగుతుంది అంటే మనం పలానా దానికోసం చేస్తున్నామని హ్మ్. పెట్టుకుంటాం. దాంట్లో ఏంటి మన పూర్వీకులు సింపుల్‌గా చెప్పారు. ఆయువు మెయిన్. బతికుంటేనే కదా అంటే మిగిలినయి. ఆయుష్. ఆయుష్, హ్మ్. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము. ఈ 3 ఇంపార్టెంటే. అంతే. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం. అవునండి. తర్వాత ధర్మ, అర్థ, కామ్య, మోక్ష. అవును. ఆ! ధర్మ, అర్థ, అర్థ, కామ్య, కామ్య, మోక్ష. మోక్ష. పుత్ర, పౌత్ర అంటే కొడుకులు, మనమళ్ళు. మనము. అర్థమైందా? ప్రతి ఒక్కడికి అవసరమే కదా! అవును. ఇట్లా అనేక విషయాలని మనకి అనేక కామ్యాలు మనిషి జీవితంలో కావాల్సిన సరైన కామ్యాలన్నిటినీ సంకల్పంలో ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు మన వాళ్ళు ఎప్పుడో. హ్మ్. ఓకే. సో దాన్ని మనము ఏం చేసుకుంటాం హ్మ్. వికల్పాలతో ఆటోమేటిక్‌గా మనం డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటాం. సరైన కల్పన అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఒక థాట్‌కి ఒక పవర్ ఉంటుంది. ఓ చిన్న పవర్. ఓకే. అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం కూర్చొని విజువలైజేషన్ చేసుకుంటూ నాకు మంచి ఉద్యోగం రావాలి, నేను బాగా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను, నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఆ కంపెనీలోకి ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూ బాగా క్వాలిఫై అయ్యాను, కంపెనీలో జాయిన్ అయ్యాను, ఆ కంపెనీ అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది, సో ఇంత శాలరీతో పనిచేస్తున్నాను అనే ఒక విజువలైజేషన్ రోజు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అటువంటి వాస్తవం వాళ్ళ జీవితంలోకి క్రియేట్ అవుతూ ఉంటుంది. అటువంటి వాస్తవం వాళ్ళకి క్రియేట్ అవుతుంది. కాబట్టి అటువంటి వాస్తవం వాళ్ళకి క్రియేట్ అవ్వాలి అంటే వాళ్ళకి సరైన ఇమాజినేషన్ చేసుకోవాలి. అదే వాళ్ళు కూర్చుంటారు, అమ్మో ఇంటర్వ్యూలో నన్ను ఏం క్వశ్చన్లు అడుగుతారో, నా రాని అడుగుతారేమో, అయిపోయింది వికల్పం. అర్థమైందా? ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్లో 100 మంది ఉద్యోగాలు పోయినాయి అనుకోండి, అర్థమైందా? అవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని ఇన్సిడెంట్స్లో చూడండి, ఒక బిల్డింగ్ ఉన్నట్టుండి భూకంపంతో కూడింది, దాదాపులో ఒక 100 మంది చనిపోయారు అనుకుందాం. దాంట్లో 5గురు 6గురు కింద ఉండి ఒక 3-4 రోజుల తర్వాత తవ్వకాల్లో బయటకు వచ్చి బతికిన వాళ్ళు మీరు గమనించారా? వాళ్ళకి ఎంత దృఢ సంకల్పం ఉంటే నేను బతుకుతానని అంతసేపు వాళ్ళు బిగబట్టుకొని ఉన్నారు. అంటే సంకల్పమే ఎందుకు అనుకోవాలి? వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉండి ఉండొచ్చేమో అనుకోవచ్చు కదా. మెంటల్‌గా వాళ్ళకి అంత క్యాపబుల్ లేకపోతే అది జరగదు. ఓకే. అంటే ఆయుర్దాయం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, ఇంకోటి వాళ్ళకి అంత దృఢ సంకల్పం, ఏదో హెల్ప్ అందుతుంది అనే కాన్సెప్ట్ చివరి మినిట్ వరకు వెయిట్ చేసే సామర్థ్యం, విశ్వాసం కోల్పోకుండా ఉంటుంది. మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా
చివరి మినిట్ వరకు కోహ్లీ చేసిన మ్యాజిక్, చివర్లో ఆ నో బాల్ అవ్వటం చూడండి లాస్ట్ ఓవర్లో. ఓకే. సో అది భారతీయుల దృఢ సంకల్పం. సో ఇట్లా ఒక సంకల్ప శక్తి అనేది మనిషికి సరైన క్రియేటివ్ థాట్స్తో మనం వెళ్ళాలి అంటే మనకు క్రియేటివ్ బుద్ధి ఉండాలి. క్రియేటివ్ బుద్ధి ఉండాలి అంటే క్రియేటివ్ వివేకం ఉండాలి. వివేకము, విచక్షణ, బుద్ధి అనే ఫ్యాక్టర్స్ని బాగా వాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సరైన సంకల్పంలోకి వెళ్తాం. మీరు చెప్పింది వాస్తవం అండి. కాకపోతే పెద్దవాళ్ళే ఒక మాట కూడా చెప్తూ ఉంటారు. అంటే నేను కూడా ఈ మాట చాలాసార్లు విన్నా. ఎప్పుడైనా మనం కీడెంచి మేలెంచితే మనకు అది ఏం జరిగినా కూడా అంత ఎక్కువగా మనం ఎఫెక్ట్ అవ్వము. అంటే ముందుగానే ఇలా జరుగుతుందేమో అనుకుంటే అది పాజిటివ్గా జరిగిందంటే ఎక్కువ హ్యాపీనెస్. ముందే మనం అది బాగా జరుగుతుంది అనుకుని అసలు అది డిజాస్టర్ అయింది, అసలు ఏమి అంటే ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ అయినాయి అంటే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ఆలోచించి అలా ఆలోచించు అని కూడా ఒక సామెత చెప్పున్నారు కదా, మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? దాన్ని ఇక్కడ అప్లికే కంటే దానికి వివరణ నేను చెప్తాను. ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక విషయం ఉంది, ఒకటి ఉంది, ఇది ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఎవడన్నా ఒక వ్యక్తి పోయి ఎక్కడన్నా ఇల్లు కొన్నాడు. ఇల్లు కొంటే ఒకవేళ రేట్లు తగ్గితే ఎంత తగ్గొచ్చు అనే క్యాలిక్యులేషన్ మహా అయితే ఒక 5 లక్షలు. ఓకే. ఒక 5 లక్షలు తగ్గొచ్చు. పెరిగితే ఎంత పెరగవచ్చు? ఒక 20 లక్షలు పెరగవచ్చు. ఓకే, 20లో 5, 10 పెరగవచ్చు. లేదు వరస్ట్ కేసు అయినా ఒక 5-6 లక్షల కంటే తగ్గదు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఎక్కడ ఇల్లు కొన్నా హైడ్రా పరిధిలో లేకుండా ఉంటే అది మటుకు హ్యాపీగా రేటు వాల్యూ పెరుగుతుంది. నువ్వు అదే ఇది ఏదో కీడించి మేలంచినట్టుగా నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పోయి ఇది ఏదో గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ బిల్డింగ్ కట్టారు, తక్కువ కాస్ట్కి వస్తుంది, ఇది ఎక్కువ మిగులుతుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పోయి కొన్నావు అనుకోండి, అది ప్రాక్టికల్ ఓరియంటెడ్ రిజల్ట్స్ లేకుండా ఊహాగానాలతో చేసే పనుల్ని ఎప్పుడైనా దెబ్బలే. సంకల్పం ఎక్కడ అప్లై అవుతుందంటే నువ్వు చేసే పనికి నీకు సరైన విజువలైజేషన్, సరైన ఇది కాని ఉంటే, సంకల్పం కాని ఉంటే ఒక 10 to 20% ఎక్స్ట్రా రిజల్ట్స్ వస్తాయి. ఓకే. 10% to 20% ఎక్స్ట్రా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎందుకు మనం కొద్దిగా ఒక పని మీద అటెన్షన్ పెట్టామనుకోండి, దృష్టి పెట్టామనుకోండి, మీరు ఆ దృష్టి పెట్టినప్పుడు అది ఎప్పుడైనా బెటర్మెంట్గానే అవుతుంది. ఇప్పుడు ఇంట్లో వంటలు చేసేవాళ్ళు మామూలుగా కంగారుగా టపటపట చేసి ఏదో కూర అయిపోతుంది. దృష్టి పెట్టి చేసిన రోజు కొద్దిగా టేస్ట్ ఎక్కువగా అవుతుంది. ఆ టేస్ట్ పెరిగింది చూసారా, అదే ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి ఆ దృష్టి ఉంటే, ఆ విజువల్ అంటే ఇట్లా చెయ్యాలి అనే ఒక దృష్టి ఉంటే ఆటోమేటిక్గా ఆ పెర్ఫార్మెన్స్లో కొద్దిగా బెటర్మెంట్ వస్తుంది. అసలుకి నేను బీటెక్ చదివో లేకపోతే ఇంకోటి చదవకుండానో నేను సంకల్పం పెట్టుకుంటే అవుతుందా అంటే అవదు. అంటే అక్కడ మనం అర్హత ఉందా లేదా చూసుకోవాలి. అప్పుడే మనం దానిపై అర్హత, యోగ్యత, ప్రాప్తత ఇవన్నీ ఉండి దాని మీద నీ సంకల్పం అప్లై చేస్తే అది నీకేమవుతుంది, ఓ 20% 30% రిజల్ట్స్ వస్తుంది. ఓకే, మీకు మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. మామూలుగా అయితే రోడ్డు మీద వెళ్తున్నావు, నీకు రూట్లు తెలుసు, ఒక్కోసారి ఏదన్నా ఉన్నా అడుగుతూ వెళ్తున్నావు. అదే నువ్వు జీపీఎస్ వాడావనుకోండి, జీపీఎస్ వాడితే ఈ రోడ్లో ట్రాఫిక్ ఉంది, డైవర్ట్ చేసుకొని వెళ్ళు. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే నువ్వు చేరాల్సిన డెస్టినేషన్కి ఒక 1/2 అవర్ ముందర చేరుతావు. నీకు జీపీఎస్ ఎలాగైతే నీకు ట్రావెలింగ్లో హెల్ప్ అయిందో, జీవితం అనే ట్రావెలింగ్లో నీకు సంకల్పం అనేది అలా ఉపయోగపడుతుంది. సరైన విజువలైజేషన్, సరైన ఇది నేను ఇక్కడికి వెళ్తాను అనే ఒక ఎయిమ్, గోల్ పాయింట్ పెట్టుకొని దాన్ని రోజు నువ్వు రీచ్ అయినట్టుగా విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీకు క్రియేషన్ అనేది జరిగి ఆటోమేటిక్గా సృష్టిలో నీకు అన్నీ కూడా నీ జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటి, ఆ సరైన కల్పన ఎలా చేసుకోవాలి, సరైన విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే సరైన ఆలోచనలు ఉంటే సరైన విజువలైజేషన్ వస్తుంది. సరైన ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలి, నువ్వు ఏదో ఒక సాధనా మార్గం, ధ్యానం చేస్తావా, మంత్రం చేస్తావా, కొద్దిగా స్పిరిచువల్గా ఉంటూ కొద్దిగా సాత్వికంగా ఉంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా అంటే పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటారు, పాజిటివ్ దృక్పథంతో సక్సెస్ అవుతూ ఉంటారు. కాబట్టి
సక్సెస్కి సరైన కల్పన అవసరం. సక్సెస్కి సంకల్పాలు ఎంతో అవసరం. నువ్వు ఏది చేయాలన్నా సంకల్పంతో కూడినటువంటి ఆలోచనలు చేసుకుంటూ సరైన ఆలోచనలతో సరైన విజయాలు వస్తాయి. ఓకే. అందుకని మనకు బుద్ధుడు రాసిన మీకు సూత్రాల్లో సరైన వాక్కు, సరైనటువంటి ఆలోచనలు, సరైన కోరికలు, ఇవన్నీ సరి 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 అనే పదం వాడతారనమాట. సో సరైనటువంటియా కాదా, సరైన మార్గమా కాదా, సరైన జీవితమా కాదా, సరైనటువంటి ఉద్యోగమా కాదా, సరి అనే పదాన్ని వాడుకుంటూ సరైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ సరైన సంకల్పాలు చేసుకుంటూ ఉంటే జీవితంలోకి వస్తుంది. దీన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కూడా అప్లై చేయొచ్చు. ఒక మంచి భర్త రావాలంటే ఎట్లాంటి సంకల్పాలు పెట్టుకోవాలి, మంచి భార్య రావాలంటే ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలి, మంచి ఉద్యోగం రావాలంటే ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలి, అలాగే మంచి ఆర్థికంగా ఉన్నత అవ్వాలంటే ఎలా పెట్టుకోవాలి, సంతానానికి ఎలా పెట్టుకోవాలి, ఇదంతా చాలా పెద్ద ఆస్పెక్ట్స్ ఉంది, చాలా పెద్ద ఇది ఉంది. దాని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా. సాధారణంగా మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం వాక్శక్తి అని చెప్పి. అంటే మాట చాలా పవర్ఫుల్, మాట ఒక తూట లాంటిది. అంటే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అందరూ అని కాదు, కొంతమంది ఏదైనా మాట్లాడితే జరిగిపోతుందని. ఉదాహరణకి మనం కొంతమంది యోగుల దగ్గర నుంచి ఇలాంటి ఏమైనా చరిత్రలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే విషయాల్లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఒక మాట ద్వారానే ఏదైనా శపిస్తే వాళ్ళు అలా రాయిగా మారిపోవటం కానివ్వండి, అలా చలనం లేని వస్తువుగా ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఒక మాటతో వాళ్ళు నార్మల్ స్థితికి రావటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఉదాహరణగా తీసుకొని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే నిజంగా ఇది మనకు ఒక ఉదాహరణ చెప్పి మనను ముందుకు తీసుకెళ్లడానికైనా నిజంగా వాక్శక్తి అనేది ఉంటుందా? ఓం శ్రీ గురుభ్యో నమః. మన వాక్కుకి చాలా పవర్ఫుల్ అయినటువంటి శక్తులు ఉన్నాయి. ఎలా అంటే మనం చూసినట్లయితే నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు, నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు. కొంతమంది నుంచి రే సంధ్యావేళ సమయంలో అనకరా తదాస్తు దేవతలు ఉంటారు అనేసి అంటుంటారు. చిన్నపిల్లలు ఏదన్నా అంటే కల్లా కపటం లేని వాళ్ళు అన్నారో అట్లానే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఆ ప్యూరిటీ ఉంటుంది. ఎవరైతే ప్యూరిటీతో ఎక్కువ ప్రాణశక్తితో కలిగి ఉంటారో వారు అంటే ఆటోమేటిక్గా అది వాస్తవం అవుతుంది. ఓకే. సో దాంట్లో తపస్సు చేసినటువంటి మునులు ఋషులు వస్తారు. మనకి రామాయణంలో చూసుకుంటే అహల్య వృత్తాంతం రాయిగా అవ్వమని చెప్తుంది. వారు శపించగానే మళ్ళీ రాముడు వచ్చి కాలు తగలంగానే అది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటి మనకి చూసుకున్నట్లయితే మనకి ఎన్నో స్టోరీలలో కూడా ఎంతోమంది అంటే శపిస్తే రాళ్ళుగా మారారు అనేసి, చాలామంది శపిస్తే వాళ్ళకి సర్పం వచ్చి కాటేస్తుంది అంటే అట్లానే అయిందని, ఇట్లాంటివన్నీ మనం కథల్లో, మన ఆధ్యాత్మిక కథల్లో అన్నిట్లో, మన పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి. నిజ జీవితంలో కూడా కొన్ని మనం అనుకునే జరుగుతున్నాయి అనే భావన అనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్ల కొంతమంది నోట్లో అంటే వాడికి నాలుక మీద మచ్చుందరా, ఏదంటే అది అవుతుంది అనేది కూడా ఉంటుంది. ఇట్లాంటిది ఎందుకు అంటారు అంటే వారి వాక్కుకి మనకి శక్తి ఉంటుంది. అది ఎప్పుడు అంటే మన వాక్కు 4 లెవెల్లో ఉంటుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. మనం జనరల్గా పెదవులతో మాట్లాడేదంతా కూడా వైఖరి అంటే కమ్యూనికేషన్ అంతే, దాంట్లో ఏముండదు. మధ్యమ ఒక భావంతో కూడినటువంటి కమ్యూనికేషన్. మధ్యమ అంటే హృదయ స్థానం నుంచి అది వస్తుంది. వాక్ అంటే ఇక్కడి నుంచి వచ్చేది, హృదయం నుంచి. పర అంటే ఇక్కడి నుంచి, పశ్యంతి అంటే పరా అంటే నాభి నుంచి. మనం ఓంకారం పలికినప్పుడు ఆ ఓం అన్నప్పుడు అకారం ఇక్కడి నుంచి నాభి కింద భాగాన్ని నుంచి పలుకుతుంది. నువ్వు ఏదైతే కడుపు నాభి నుంచి నువ్వు స్ఫురణ చేసుకొని అంటావో ఆ మాట అవుతుంది. ఒరే వాళ్ళకి కడుపు మంట ఎక్కువరా, వాళ్ళంటే అవుతుంది. అంటే వాడు ఏమంటే నీ గురించి అంత తీవ్రంగా నాభి నుంచి దృష్టి పెట్టి అన్నాడు. మన సినిమాల్లో కూడా కొన్ని సీన్లు చూపిస్తారు, అన్నది అయింది అన్నట్టుగా, ఏదో ఎవడో శాపనార్థం పెడితే చివరికి జరిగినట్టుగా, విలన్ చచ్చిపోయినట్టుగా, ఎవడో వచ్చినట్టుగా కొన్ని సినిమాల్లో సీన్స్. అది ఏంటి అంటే
వారికి ప్రకృతి తాను ఒకటైన స్థితిలో, ప్రకృతి ఇంతకు మించి ఇంకేమీ లేదనే ఒక ఐక్య భావన వచ్చినప్పుడు, ఈ థాట్ తప్పితే ఇంకే థాట్ లేదనే ఒక మననం స్థితిలోకి వెళ్ళి, అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఇంగా ఆ ఒక యోగిక్ మైండ్ అంటారు అది. ఆ స్టేట్‌లో గాని ఒక మాట అంటే మటుకు అది బాణమే. ఓకే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్‌తో మనం సరైన మాటలంటే ఆటోమేటిక్‌గా అద్భుతాలు జరుగుతాయి. ఓకే. అర్థమైందా? ఆ సమయంలో అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏందంటే, ఏదన్నా చెడు మాట్లాడినా, చెడు చేసినా, చెడు చెప్పినా, అంటే చెడు మాటలు మాట్లాడుతున్నా అదేంది వాళ్ళ మాటలు వినకూడదనేటి ఇట్లా పెట్టుకునేసి అనమాట. ఏదన్నా నెగెటివ్ అట్లా చెప్పినప్పుడు ఆహ్, ఒక్కొక్క ఇది గూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా తప్పు మాటలు మాట్లాడుతుంటే శివ శివ అని వాళ్ళ ఇష్ట దైవం పేరు వీళ్ళు పే తలుచుకోవటం అనేసి అంటారు. చూస్తూ ఉంటాం. ఆ! ఆ ప్రతిఘతము గాక అనేసి ఇట్లా అనేసి మనకి కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే వాటిల్లో ఒక ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎంతో కొంత పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది. కొంతమంది వచ్చేసి "ఏమి బాగా భోజనం చేశాడా? మీ పిల్లవాడు బాగా తింటున్నాడే" అన్నారనుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది వాళ్ళకి? దిష్టి అక్కడ ఎనర్జీ ఏమొచ్చింది? నెగెటివ్‌గా. బాగా తింటున్నాడనే ఒక భావనతో కూడినటువంటి ఎనర్జీని రిలీజ్ చేశారు. అప్పుడు ఆటోమేటిక్‌గా అది ఆ లెవెల్‌లో అది అవుతుంది. ఓకే. మనకి మనకి మనం ఎట్లా అంటే ఏదైనా మంత్ర జపం చేసేటప్పుడు కూడా వైఖరితో మొదలవుతుంది. పైకి పలుకుతాం. తర్వాత మధ్యమకి దాంట్లో ఒక దైవత్వాన్ని యాడ్ అవుతుంది. భావం యాడ్ అవుతుంది మధ్యమ. ఆ తర్వాత డీపర్ స్టేట్‌లో ఆ డివినిటీ ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత బ్రహ్మ అంటే ఆనంద అనుభూతి వేరు. బ్రహ్మానందానుభూతి వేరు. అంటే బ్లిస్‌ఫుల్ స్టేట్. ఓకే. హ్యాపీ స్టేట్ వేరు. బ్లిస్‌ఫుల్ స్టేట్ వేరు. ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో నుంచి నువ్వు ఒక మంత్రం గాని అన్నావంటే అది సిద్ధవుతుంది. అలాగే ఆ యొక్క ఆర్ద్రతలో నాభి కింద భాగం నుంచి ఒక మాట వచ్చింది అంటే దానికి ఆటోమేటిక్‌గా పవర్ ఉంటుంది. అందుకనే ఓంకారాన్ని రోజు చేస్తూ ఉంటే వాళ్ళు నాభి కింద భాగం నుంచి ఆ ఓం అని పలికినప్పుడు అకార ఉకార మకారాలతో పలికినప్పుడు వాళ్ళకి తెలియకుండానే శక్తి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు కాళ్ళకి మొక్కినప్పుడు కానీ మనోవాంఛ ఫల సిద్ధిస్తున్నా వాళ్ళు ఏదన్నా ధనకనక వస్తువాహన అభివృద్ధిరస్తు అన్నా ఏదన్నా కానీ ఫలిస్తూ ఉంటుంది. ఎందుకు ఫలిస్తూ ఉంటుందంటే వాళ్ళ పెద్దలు వాళ్ళు అక్కడ ఆ భావాతీత స్థితిలోకి వెళ్ళి ఉన్న వాళ్ళు నీ ఆశీర్వచనాలు తీసుకుంటే వాళ్ళు ఆశీర్వదించింది అవుతుందన్నమాట. సో అందుకని పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక భావాతీత స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళకి మొక్కితే మనకి ఆటోమేటిక్గా వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు ఏంది ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ కలిసి ఒకే స్థితిలో అంటే ఇంక వేరేది ఏమీ ఉండదు. వాళ్ళకి ఆ క్షణంలో ఉండే ఆశీర్వదిస్తే ఏమవుతుంది యూనివర్సు తను ఒకటైన స్థితిలో ఆశీర్వదిస్తే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళ పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలని మనకి పెద్దలు చెప్పారు. అందుకనే మనకి పెళ్ళిళ్ళల్లో అందరికి అక్షింతలు ఇచ్చి ఏమనేది 1,00,000 మంది వచ్చినా 50,000 మంది పెళ్ళికి వచ్చినా కాదు. వాళ్ళల్లో ఒక 5గురో 10 మందో నిజంగా ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు. అందుకనే మనం ఏం చేస్తాం ఒకరికి తాళిబొట్టు దారం ఇచ్చి కట్టిరు. ఒక 9 మంది ముత్తైదులకు ఇచ్చి కట్టిస్తారు. ఎందుకంటే 9 మందిలో మంచి సంకల్పం కలిగిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటే వీళ్ళకుండే భార్యాభర్తల అనుబంధ బలానికి ఈ బలం కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుందని ఉద్దేశం. సో ఇక్కడ ఇట్లా ఆ భావానికి ఆ వాక్కుకి అంత శక్తి ఉంటుంది. ఎవరైతే అంత ఆర్ద్రతగా పరాపశ్యంతి మధ్యమ వైఖరి ఈ వాక్కుల్లో ఎవరైతే ఉపయోగించగలుగుతారో వారికి అన్ని సిద్ధత్వం అనేది జరుగుతుంది. కాబట్టి పరావాక్కు పశ్యంతి వాక్కుల గురించి చెప్పాలంటే చాలా పెద్దది. మీరు అడిగారు కాబట్టి దీంట్లో వైఖరి మధ్యమ పరాపశ్యంతి ఈ ఈ లెవెల్కి వెళ్ళి మనం సాధన చేసిన మంత్రసిద్ధి అన్నా జరుగుతుంది. మన వాక్కుకి ప్రయారిటీ ఉంటుంది. ఆటోమేటిక్గా మన నోటి మాటలే నుదిటి రాతలు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి నోట్లో నుంచి
అపశబ్దాలు పలకకండి. నోట్లో నుంచి ఎప్పుడు కూడా మంచి వాక్కులే పలకండి. చాలామంది నాకు అప్పులున్నాయండి అంటారు. అవును. అన్నాయనగానే ఆటోమేటిక్ బాగుంది తదాస్తు అయిపోయింది. అపశబ్దాలు ఓకే, కొద్దిగా ఓకే అండి. మన వాళ్ళు పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు, నాకు ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. ఓకే, ఎంత కావాలో అంత వస్తుందండి. వీడికి ఎంత కావాలో వాడికి తెలియదు. ఎంత కావాలో అంత వస్తుంది. తెలివిగా మాట్లాడతారు. ఎంత అవసరమో అంత వస్తుంది. ఏదో బాగా జరిగిపోతుంది. ఇక్కడ నెగిటివ్ వర్డ్లు ఉండవు. చూడండి మన వాళ్ళు ఎంత ఎంత భగవంతుని దయ. లేదు అంటే ఇప్పుడు చూడండి, మీకు ఏదన్నా రైస్ అయిపోయినా ఇట్లాంటివి నిండుకున్నాయంటారు. అవును, నిండుకున్నాయంటారు. నిండుకున్నాయి ఆల్రెడీ నిండుగా ఉన్నాయి, నువ్వు కొద్దిగా ఇవ్వు అని. ఓకే, అర్థమైందా? పెరుగు తోడుకివ్వు అంటే ఆల్రెడీ పెరుగు ఉంది, కొద్దిగా తోడుకివ్వు. అవును, అర్థమైందా? మన దాంట్లోనే ఎంతో ఉంది. పూర్వీకులు ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో స్టడీ చేసి ఉన్నటువంటి మహాత్ములు. దాన్ని వాడుకోవటం మనం చేత కావటం అంతే. సో దీంట్లో ఏముంది అంటే మధ్యలో 1-2 జనరేషన్స్ శాస్త్రం మీద అంత గ్రిప్ లేకపోవటం వల్ల, మూర్ఖత్వం అనేది ఎంటర్ అవ్వటం వల్ల వచ్చిన తెప్పలు. కాబట్టి ఎవరైతే వాక్కుని సరిగ్గా వాడుకుంటారో వారు తలరాతని మార్చుకోగలరు. తలరాతను మార్చుకోవాలంటే వాక్కుని చక్కగా వాడుకోండి. ఏదైనా సరైన వాక్కుని వాడండి. నీ నోటి మాటలే నుదిటి రాతలు అవుతాయి. కాబట్టి మంచి విషయాలే మాట్లాడండి, మంచి విషయాలే ప్రస్తావన చేయండి, చెడు విషయాలు మాట్లాడకండి. ఇది చేస్తే మీ జీవితంలో జాతకాలు ఎలా ఉన్నా, దోషాలు ఎలా ఉన్నా కొన్ని తొలగిపోయి జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.